జబర్దస్త్. రహతుల రసగుల్ల వల్ల నా తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరే తడి పొడి వయసుని ఉబికించేస్తా మారవీషము తొంగిపోదా పాడుకోవే మౌనమో మోహమో పాదమో కసి వయసుకి దాసోహం Hi, hello, good evening and welcome to Durga Nay Extra Zabardast Khatarnak Comedy Show powered by Amrita Grinders and Mixi and VK Shampoo Hair Color. అసలు ఎక్స్ట్రా జబర్దస్త్ కాన్సెప్ట్ ఏంటి? ఈ ఎక్స్ట్రా స్పెషల్ సిరీస్ లో జడ్జెస్ ఎవరు, టీమ్ లీడర్స్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ దుర్గా నై ఎక్స్ట్రా జబర్దస్త్. ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే ఆ హాట్ సీట్ లో ఎక్స్ట్రా స్పెషల్ జడ్జెస్ ఉండాలి. సో ప్లీజ్ వెల్కమ్ ద బ్యూటిఫుల్ ఎక్స్ట్రా బ్యూటిఫుల్ రోజా గారు. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల ఘల్లు ఏమంటున్నాదో, గుప్పు గరగిన గుండెల చల్లు ఏమంటున్నాదో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. వెల్కమ్ రోజా గారు, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. థ్యాంక్ యూ రష్మి, మళ్ళీ మనం కలుసుకున్నందుకు. సో రోజా గారు, ఎక్స్ట్రా జబర్దస్త్ కాబట్టి ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రాగా ఉండిపోతుందా? ఖచ్చితంగా ఎక్స్ట్రా ఫన్, ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్, ఎక్స్ట్రా కామెడీ కూడా ఉంటుంది. ఎక్స్ట్రా జడ్జ్మెంట్ ఇద్దాం, ఎందుకంటే చాలా మంది ఏంటి ఒక రోజు నవ్విస్తారు, మేము వారం కష్టపడితే అన్నారు. సో ఆడియన్స్ రిక్వెస్ట్ మీద ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు. సో ఇప్పటికి కుదిరింది, ఇంకొక రోజు నవ్విద్దాం అనుకున్నాం. అది ఎక్స్ట్రా జబర్దస్త్ తో ఎక్స్ట్రాగా నవ్విస్తాం. ఫైన్ రోజా గారు, అలాగే ఎక్స్ట్రాగా మీరు కూడా నవ్వుతూ మమ్మల్ని అందరినీ హ్యాపీగా ఎంటర్టైన్ చేయండి. షూర్. ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ జీన్సే గదరగా ఎక్స్ట్రాడినరీ ఈ నగుమోమే ఎక్స్ట్రాడినరీ జీన్సే గదరగా ఎక్స్ట్రాడినరీ. ప్లీజ్ వెల్కమ్ our extra special judge, the one and only Tower star and ఇప్పుడు ఎక్స్ట్రా లాఫింగ్ స్టార్ నాగబాబు గారు. अरे करो करो सर जलसा ऐसा नहीं दबा मगर ऐसा अरे करो करो जरा जलसा. వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్ నాగబాబు సార్. థ్యాంక్ యూ సార్, ఇంతకు ముందు ఓన్లీ థర్స్డే మాత్రమే కలిసేవాను, ఇప్పటి నుంచి థర్స్డే అండ్ ఫ్రైడే. ఎలా అనిపిస్తుంది సార్? ఎక్స్ట్రా అనే మాట ప్రపంచంలో ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఎస్పెషల్లీ లేడీస్. కూరగాయల షాప్కి వెళ్తే ఎక్స్ట్రా, బంగారం షాప్కి వెళ్తే అమ్మ మీకు తరుగు ఉండదు, తీసేస్తున్నాం, సో మీకు డబ్బు తగ్గుతుంది అంటే ఎక్స్ట్రా. సో ఎక్కడైనా సరే ఎక్స్ట్రా అనేది చాలా బాగుంటుంది. అలాగే ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ కూడా అంత గొప్పగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. సో కామెడీకి వచ్చేటప్పటికి గురువారం జబర్దస్త్ చేస్తున్నాం, కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ అని శుక్రవారం కూడా చేస్తుంటే మాకు శుక్రవారం అక్కర్లేదు, మేము ఒక్కరోజు నవ్వుతాం ఎవరు అనరు. నువ్వు ఎక్స్ట్రాగా శుక్రవారం నవ్వించినా, శనివారం నవ్వించినా, ఆదివారం నవ్వించినా, వారం అంతా ఎక్స్ట్రాగా నవ్వించినా జనాలు నవ్వుతారు. ఆ నమ్మకం నాకుంది, కాబట్టి ఎక్స్ట్రా జబర్దస్త్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ऐसा नहीं दबा मगर ऐसा अरे करो करो जरा जलसा. దుర్గా నై ఎక్స్ట్రా జబర్దస్త్ లో మీరు మా స్పెషల్ జడ్జెస్ ని చూశారు కదా. నౌ ఇట్స్ టైమ్ టు లుక్ అట్ our 5 టీమ్ లీడర్స్. ఎక్స్ట్రా జబర్దస్త్ లో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర. जाने जिगर आओ मेरी जानो, तू मुद्दे
నువ్వే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 కో ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్. రాకాసి రాకాసి నన్ను రబ్బర్ బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు కళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బర్ బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని ఎవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం ఎక్స్ట్రా జబర్దస్త్. అంటే ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ లోని టీమ్ లీడర్ లో ఓకే, జడ్జిలు కూడా మాకు ఇష్టమే, యాంకర్ కూడా అదే అంటే కొంచెం. వెల్కమ్ సుధీర్. థ్యాంక్ యూ సో మనం మచ్. ఇంకా చాలా చాలా ఎపిసోడ్స్ చేయాలి. ఓకే ప్లీజ్ వెల్కమ్ our నెక్స్ట్ టీమ్ లీడర్ అదిరే అభి. ఇడుములో హృదయం మొలిచెనే ముత్తిమంటూ నిన్నే వలచెనే పూజించ యంత్రుడు పువ్వాసనకొచ్చాడు మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు గూగుల్కే అందని అందం చూడాలనుకున్నాడు కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు I love నీ చదిలో I love you కోరేదా I love నీ చదిలో I love you కోరేదా వెల్కమ్ అదిరే అభి టు ఫ్రైడే ఎక్స్ట్రా జబర్దస్త్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రా జబర్దస్త్ లో మన నెక్స్ట్ టీమ్ లీడర్ శకలక శంకర్. యమహో నియమ యమాదం చెలరేగదియగ దిగతాపం నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగింది ఎడపెడతాళం పోజుల్లో నేను యముడంత వాణ్ణి మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి అల్లారు ముద్దుల్లో గాయం ఇరబూసింది పువ్వంటి ప్రాయం వెల్కమ్ శకలక శంకర్. హలో హలో ఇక్కడ హలో రండి రండి. ఎక్స్ట్రా జబర్దస్త్ లో బ్రాండ్ న్యూ టీమ్. ప్లీజ్ వెల్కమ్ సూపర్ శ్రీను. అల్లుడు సీను నువ్వొస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను అల్లుడు సేను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్ వీలే 5 టీమ్ లీడర్స్ ఆఫ్ ఎక్స్ట్రా. ఎక్స్ట్రాడనరీ జబర్దస్త్ టీమ్ లీడర్స్ ఉన్నారు, ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్స్ ఉన్నారు. నాకు మిమ్మల్ని అందరం చూస్తుంటే ఐ థింక్ మీరు చాలా స్ట్రాంగ్ గా కనపడుతున్నారు. గుడ్ స్ట్రాంగ్ టీమ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. Thank you. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో మన 5 టీమ్ లీడర్స్ వాళ్ళ ఫ్యామిలీతో ఎక్స్ట్రా కామెడీతో మిమ్మల్ని నవ్వించడానికి రెడీగా ఉన్నారు. మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు నవ్వడానికి రెడీగా ఉన్నారా? ఎందుకంటే ఇవాల్టి థీమ్ ఫ్యామిలీ స్పెషల్. పాపం జనాభా నెక్కలకి వచ్చిన ఒక అధికారిని జనాభా నెక్కలోనే లేకుండా చేశారు ఒక ఫ్యామిలీ. అసలు ఈ దారుణానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ అలాంగ్ విత్ దిస్ టీమ్. అంతేనా? ఓకే, బతికే ఉన్నాడు. అమ్మా ఇక ఎవరు లోపల బయటికి రండి. ఏమండే? హలో లేడీస్. బుడ్రా నువ్వు లేడీస్ లేడీస్ అనుకో పొద్దుకాలు దొంగతనానికి వచ్చిన ఎవరి ఇంట్లోకి? నేను సెక్షన్స్ ఇది మాట్లాడుతున్నావేం రో?
సెన్సేషన్ అమ్మా. అంటే ఏందిరా సెన్సేషన్ అంటావు సెక్సేషన్ అంటావు ఏమిరా నువ్వు కలిసి మాట్లాడుతాను పొద్దుకాల అది బూత్ మాట కాదు తల్లి. ఆ. సెన్సేషన్ అంటే జనాభా లెక్కలు రాసేవాడు అనమాట. ఎవరు ముందు అది పలుకుడు నేర్చుకోవాలి సెన్సాస్ అంటారు. అదే మీ ఇల్లు. ఆడ కూర్చోకురా బిడ్డ అడిగిరా. సరే అమ్మా, మీ పేరు? నా పేరు తెలవకుండా నా ఇంట్లోకి వచ్చినావు నువ్వు. కాదు, పేరేంటి తల జారించాను అయితే. నా ఇంట్లోకి వచ్చి నా పేరు అడుగుతావు తెలవకుండా నచ్చిన మీ ఇంట్లోకి వచ్చి మీ పేరు అడగకపోతే పక్కనలోకి వెళ్ళి అడుగుతారా? మీ నా మొగుడే నా మీద ఎప్పుడు సప్పుడు చేయలే మీదకి వస్తాను. మీ పేరు చెప్పండి అమ్మా. ఇగో జాతకం చూసి జానకాన్ని పెట్టిరు. కన్న తల్లి కనకమంటది, పెంచిన తల్లి పైడి తల్లి అంటది, బంధువులంతా బతుకమ్మంటారు, దూర పోలు దుర్గ అంటారు. రాసుకోయిగా ఇందులో ఏ పేరు రాసుకోవాలి? కూకమ్మా, కూకో లెక్క విటాటికే. అంటే ఏమైతావు? ఎదురొస్తే ఎదురవుతాను, ఇంకేమవుతాను? మజాక్ చేస్తానువా? ఏమైతావు నాకు? నువ్వు బంధువా? కాదు. కన్నవా? కాదు. పెంచినవా? కాదమ్మా. దూర పోను కదా రాసుకోబే, దుర్గాన్ని రాసుకో. కర్మ కర్మ రాసుకో. దుర్గాట. అవునే దుర్గా. అమ్మా దుర్గమ్మ తల్లి. రెండు పడేది చక్కగా దుర్గమ్మ తల్లి అని రాయకు, దుర్గే రాయు. దుర్గే రాయు. దగ్గర. మీ ఆయన పేరు ఏంటి? పట్టెబాజ్గా పద్ధతిగా బతుకుతున్న మీరు ఇంట్లో వచ్చి పెళ్ళాన్ని చక్కగా మీ ఆయన పేరు ఏందని అడుగుతా. ఒకని పేరు ఎవరైనా పద్ధతిగా బతుకుని ఇట్లా చెప్తారా? నేను ఒక మాట చెప్తాను అంటారా? ఏంటండి చెప్పండి. ఆయన ఏంటారు చెప్పండి, నేను చెప్తాను కదా. మీ ఆయన పేరు చెప్పండి. నీకేం సొల్పా? ఏమరు చెప్పేమరు? ఉందమ్మా, నువ్వు అవిటాడికి మీదకి రాకో బరిగొట్లాగా. కాదు, మీ ఆయన పేరు చెప్పడానికి మావాడు అత్తగారు చెప్తారు ఇక. నేను ఒక మాట చెప్తాను అంటారా? బాబా ఓసే కోడపిల్ల ముసలోడు ఊకే కొడుతుండే నేను ఒక మాట చెప్తే ఇంటారా అని ఏమని ఉంటే తెచ్చాడు పడే. పెట్టమ్మా, పెట్టు పాప ముసలాయనికి. పద్ధతి బిడ్డ, పద్ధతి అన్నట్టు. ఇక మళ్ళీ ఏమని తెచ్చి పడే అన్న పడేసింది. ఇక కోడల పద్ధతి పోతుంది. సరే, కొడుకు పిల్లలు ఎంతమంది నీకు? ఎడికెళ్ళారు పిల్లలు అట. ముసలోడు మస్తు కష్టపడ్డాడు బిడ్డ, ఒక్కని కన్నాడు మూల పడ్డాడు. సరే, ఆ కొడుకులు ఎవరు ఉంటే పిల్లలు ఎవరు ఉన్నారు? అడు బయటనే ఉంటాడు బిడ్డ, ఎప్పుడు రోడ్డు మీదనే ఉంటాడు. దునియా మొత్తం అందే, ఇక ఏ పని లేదు, బేవారు తిరుగుతాడు. రోడ్డు మీద పుట్టుంటాడు. బిడ్డ అనుకునేవేందో, ఇగో తలకాయ కోసి కూర వండుతా బిడ్డ అనుకునేవేందో. ఏం రే బాగా నకరాలు చేస్తున్నావా ఏంది? కొడుకా ఎవడరా తిడదామా గాని ఎవడమ్మాయిడు? ఏం ఆడుకోనికి వచ్చిండు, ఆడుకుంటాడు, చెప్తాను రాసుకుంటాడు. అడుక్కుంటాడా? సెన్సేషన్. ఏమ్రా అర్థమైందా? జనాభా లెక్కలోడిని. మరి ఆ మాట చక్కగా చెప్పాలి. సరే, ఏం పేరు నీ పేరు? పేరేంటి? రాసుకో. రాసుకోరా. చెప్తా రాసుకో అంటున్నా. రాసుకో అంటున్నాడు. అది కాదు బే. చెప్పండి. బత్కిన్ టెండూల్కర్. అదేం పేరే? దొరక ఆడు చెప్పి నన్ను అడుగుతా ఏం పేరు, నన్ను అడుగుతావేం రా అని అడుగు. బతికిన టెండూల్కర్ ఏంటండి? అవురా భాయ్, క్రికెట్ లా ఫేమస్ సచిన్ టెండూల్కర్, క్రికెట్ లా ఫేమస్ బత్కిన్ టెండూల్కర్. రాసుకో. చెప్పండి, ఎప్పుడు పుట్టాడు చెప్పండి. నేను చెప్పరా భాయ్, మా అమ్మ ఉంది, మా అమ్మని అడుగు గదే చెప్పు. మీరేం చెప్పండి, ఎప్పుడు పుట్టాడు? బిడ్డ చక్కగా ఇంకోయిగా పంజాగుట్టలో ఫ్లైఓవర్ కడతాను లేరుకనా? పంజాగుట్ట ఫ్లైఓవర్లు కడుతున్నారు అప్పుడు. చెప్తాను ఇడా, చెప్పండి. పంజాగుట్టలో ఫ్లైఓవర్ కడతాను లేరుకనా? మంచి ఇంజనీర్ ఉంటే బిడ్డ ఫస్ట్ లా 1 2 3 4 5 పిల్లర్లు మంచిగానే వేసిండు. ఇక పైసల కోసం కక్కుర్తిపడి ఇంజనీర్ ఎప్పుడు పుట్టాడు అయితే పంజాగుట్ట ఫ్లైఓవర్ అంటే చెప్పింది ఇంటవా? ఆ ఫ్లైఓవర్ ఎప్పుడు కట్టారు, ఎప్పుడు వేసారు, ఎప్పుడు రాసుకోవాలి? నేను ఎలాగెళ్ళాలి, ఎప్పుడు రాసుకోవాలి తల్లి? మళ్ళీ ఆడు పుట్టింది చెప్పొద్దాని నీకు. 4 5 పిల్లర్లు వేసిర్రు, ఆ రెండింటి మధ్యలో స్లాబ్ వేసిర్రు. ఇంజనీర్ మంచోడు కాదు, స్లాబ్ కూలి కింద పడ్డది, మా వాడు కింద పడ్డది. నేను ఒక మాట చెప్తానంటారా? అరే పద్మ, ఏడున్నవే నువ్వు? ఈ ముసలోడు అప్పటి నుంచి గునుస్తా ఉన్నాడు, ముఖాన్ని ఏదైనా షాయ కొట్టు. సతాయిస్తా ఉండు, అప్పటి నుంచి సతాయిస్తు నీ ఏందో లొల్లి. కాదు, వేడి వేడి టీ కొడుతు నాకు తండ్రి అమ్మా బాబు అంటూ. చిన్నప్పటి నుంచి అలవాటు బిడ్డ నీకు, అందుకే చూడు ముఖం ఇట్లా కర్రీగా తయారైంది. పద్మ, నేను ఎప్పుడు పుట్టినో అని అడుగుతుండు సారు.
జర వచ్చి చెప్పే నువ్వు. ఆ పంజగొట్ట అన్నది అది కరెక్ట్ కాదా? ఏమండి నేను చెప్తానండి. మా ఆయన గారు గోకులంలో చేత సినిమా రిలీజ్ అయింది చూసారా, అప్పుడు పుట్టారు. అది ఎప్పుడు రిలీజు, ఎప్పుడు రాసుకోవాలి, ఏటమ్మా, ఎప్పుడు గోకుల చేత? ఇదిగో నువ్వు ఒక క్వశ్చన్ అడిగా నేను సమాధానం చెప్పాను, మళ్ళీ క్వశ్చన్ అడిగా మొహం పగిలిపోతుంది, దున్నపోతు మొహం. అరే బావా, అరే బాగున్నావా? ఉన్నానే. అసలు నువ్వు ఇట్లా ఏది చూడు, నువ్వు ఇంటి పక్కనే ఉంటావు కానీ కళ్ళకు బంగారం అయిపోయినావు బావా. క్యాంపుల మీద బిజీగా తిరుగుతాడా నేను. అవునా? అవును బావా. అరే నమస్తే బెట్రాబాయ్. మీ బావకు నేనెందుకు నమస్కారం పెడతానండి? బావరా బాయ్, కడప నుంచి వచ్చి. మీ బాబాయ్ నేనెందుకు నమస్కారం పెడతాను? నాకేం అవసరం, నేను ఎందుకు పెడతాను నమస్కారం? నేనెందుకు పెడతాను? మీ బాబాయ్ నేనెందుకు పెడతాను నమస్కారం? గుర్కాయించుకుంటూ మీదకి వస్తున్నావు కొడుక. నమస్తే బెట్. నమస్కారం సార్. చూడు బావే తిక్కనాయలు. నువ్వు ఇందాక ఏదన్నావో, ఏమో దొరకమ్మ ఏదన్నావు? బట్టె బాసు చాలు అన్నావు కదా, బట్టే బాసు ఏదో దేడిది మాక తెక్కనేయాలా? ఏదో ఒక పేరెట్టి ఫిక్స్ అవ్వండి, గంటకో పేరెట్టి పిలకండి మీలాగా. జనాభా లెక్కలు రాసుకొని వచ్చిందట ఆడు. అవునా బావా? నేను ఊరికి పోతాండా, మా ఇంట్లో కూడా ఎవరు లేరు, వెళ్ళి మా ఇంట్లో తలుపు కొట్టకు. అలాగే కొట్టరు, నీ ఇంటికి వచ్చి నువ్వే చెప్పాలి, నీ ఇంటికి వచ్చి నీలే చెప్పాలి. అలాగే ఒకరింటికి వెళ్ళి ఒకళ్ళు అడగరు, ఒకరింటికి వచ్చి ఒకళ్ళు అడగరు. ఎలా చెప్తారా? నేను ఉండను ఊర్లో. ఉండకపోతే వెళ్ళిపో, నువ్వు వచ్చినప్పుడు చెప్తావు. ఎలా చెప్తారా? అదే నేను పోతాను. అవును సరే, రాసుకో. పేరేంటి? ఒరిజినల్ చెప్పమంటావా సర్టిఫికెట్ లో చెప్పమంట? ఒరిజినల్ చెప్పండి, రెడీగా ఉంటారు. కిట్టు కిట్టు పిట్టు చిట్టు అవి కాదండి, ముద్దు పేర్లు కాదు, పూర్తి పేరు చెప్పండి. ఒరే నీ కర్మ రాసుకో. నీ కర్మ అంటే రాసుకో. అది కాదు అది కాదు, పేరు చెప్తాండరా, నీ కర్మ లేదు. కొత్త నాయాల పై బౌలతో చెప్తాడా నేను. రాసుకో. శ్రీ వీర వెంకట సూర్య సుబ్రహ్మణ్య శివశంకర శ్రీనివాస రామకృష్ణ వరప్రసాద శ్రీధర్. ఊర్లో పేర్లన్నీ కాదు, మీ పేరు చెప్పండి. ఏమరా నువ్వు మరి ఏంటండి ఎంత పొడుగు చెప్పండి. నా పేరు ఇందులో ఏది ఫిక్స్ అవ్వాలి? నేను చెప్పింది నిజమా? తిక్కనా కొడుకే. ఎప్పుడు పుట్టావు? ఒరిజినల్ చెప్పంటావా సర్టిఫికెట్ లో? బాబు ఒరిజినల్ పెట్టి దండం పెడతా. ఆగస్టు 15, 1947. ఏంటి అది? ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన రోజు. అప్పుడు స్వతంత్రం వచ్చిన రోజు మనుషులు పుట్టరా? అక్కడ ఉండి మాట్లాడొచ్చు కదా. స్వతంత్రం వచ్చిన మనుషులు పుట్టరా? మరి ఎక్కడ పుట్టావు? మా ఊర్లో గాలులు వానలు గట్టిగా వచ్చా అంటే ఒక మహావృక్షం పడిపోయింది, నేను పుట్టాను. ఏ వృక్షం అది? కనకంబరాల పూల చెట్టు. కనకాంబరాలు పూల చెట్టు గాలి వాళ్ళని అవసరం దుఫ్ అంటే పడిపోతుంది. నీకెందుకురా? ఎక్కడ పుట్టారు చెప్పండి కరెక్ట్ గా. ఒరే నేను చెప్పానా? అది రాసుకో. కనకాంబరాలు పువ్వులు అంటే రాసుకో. సరే ఏం చదివారు చెప్పండి. ఐఏఎస్ రాయి. చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఐపీఎస్ చేద్దాం అనుకున్నాను, అది కుదరలేదు. డాక్టర్ రాసుకో. చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. లాయర్ చేద్దాం అనుకున్నాను రా, అది కుదరలేదు. ఎందుకు కుదరలేదు? అంటే ఇవన్నీ కావాలంటే 10 పాస్ కావాలంట. నేను ఒక మాట చెప్తాను అంటారా? చెప్పండి. ఒక్క మాట అంటున్నారా? ఒక్క మాట ఏంటో చెప్పండి, రెడీగా ఉంటారు. నేను ఒక మాట చెప్తాను. చెప్పండి, ఒక్క మాట చెప్పండి. నేను ఒక మాట చెప్పు. ఆయన ఏం చెప్తాడు రా? ఆయనకి స్కిట్ లో ఉన్నదా ఒక్క డైలాగ్, ఇంకేం చెప్పేది లేదు. అరే ఏంది? 1020. నేనా? నేనెందుకు చెప్తాను 1000 రూపాయలు? మరి మేమెందుకు జవాబులు చెప్పాలరా నువ్వు ప్రశ్నలు అడిగినప్పుడు? గవర్నమెంట్ ఉద్యోగాలు బాబు, 1000 రూపాయలు నోట్లో 10 పర్సెంట్. ఆ తాళమే బాబా పర్సు మర్చిపోయినా. నువ్వు పోలేదా? నువ్వు 1000 రూపాయలు ఇమ్మంటే ఎందుకు చెప్తారండి? నువ్వు పోలేదా? 10 రూపాయలు తీరా టైది తీరా. నేను ఒక మాట చెప్తానంటారా? కిట్ అయిపోయిందని చెప్పు. కిట్ అయిపోయిందా? శంకర్ అండ్ టీ రోజా గారు, సో ఎలా ఉంది ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ స్కిట్? నిజంగా జనాభా లెక్కలు తీసుకోవటం ఎంత కష్టమని ఇప్పుడే అర్థమైంది. ఇలాంటి ఒక 2-3 ఫ్యామిలీలు తగిలితే చాలు, వాడు ఉద్యోగం మానేసి వెళ్ళిపోతాడు. ఏం శంకర్? అవునండి. టీం లీడర్ అని గౌరవం లేకుండా ఏంటి అందరూ అలా తిట్టేస్తే ఎట్లా శంకర్ ని? పాపం ఎప్పుడు నేనే చేస్తే బాగోదు కదండి, వాళ్ళకి కూడా. అందుకనా బాగా కసి తీర్చుకున్నారు. చక్కగా ఉంది, మీ గెటప్లు బాగున్నాయి, లేడీ గెటప్స్. అండ్ ఆ స్టైల్లో శకుంతల గారిని మళ్ళీ గుర్తు చేశారు. చాలా బాగుంది, ఫన్నీగా ఉంది. శంకర్ సార్ చాలా బాగా చేశారు, నిజంగా బాగుంది. జనాభా లెక్కల వాళ్ళు వస్తే జనాలు ఎలా ఎందుకో రియాక్ట్ అవుతారు అర్థం కాదు.
మొన్న మధ్యన కూడా జనాభా లెక్కల గురించి కేసీఆర్ గారు పెడితే ఎన్నెన్నో కాంట్రవర్సీలు చేసి జనం ఏదో అయిపోతుందని భయపెట్టారు. పాప నిజంగా వాళ్ళు వచ్చి చాలా మర్యాదగా నీట్గా అడిగి తీసుకెళ్లారు. పాత రోజుల్లో మన వాళ్ళు ఎవరైనా ఎప్పుడు పుట్టావమ్మంటే అప్పుడెప్పుడు తుఫాన్ వచ్చింది చూడండి దివసంలో అప్పుడు అంటే వీడు మళ్ళీ వెనక్కి వెళ్ళి దివసీమ తుఫాన్ ఎప్పుడు వచ్చిందని ఇన్ని చూసుకొని చేయాలి. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. చాలా బాగుంది. పెళ్ళంటే నూరేళ్ళ పంట కాదు, ఎవ్రీడే మంట. అందుకే డోంట్ మ్యారీ, బీ హ్యాపీ 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 అంటూ వచ్చేస్తున్నాడు చమక్ చంద్ర along with his team. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో. ఒక మగాడు ఏ ఫీల్డ్ లోనే ఎంటర్ అవ్వచ్చు, కానీ సంసారం అనే ఫీల్డ్ లో ఎంటర్ కాకూడదు. ఒకవేళ ఎంటర్ అయ్యాడనుకో బయట పల్లెడే. ఈ ఒక మగాడు సంసారం అనే ఫీల్డ్ లో ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. సక్సెస్ అయినట్టు బిల్డప్ ఇస్తూ బతుకుతున్నాడు అంతే. ఆ మాత్రం బిల్డప్ ఇవ్వలేదనుకో ఈ సంసారం అనే మార్కెట్ లో ఒక మగాడు ఉండడు. పొద్దున 5ంటికి లేచా, ఇంకా 10 అయింది, ఇంకా అది లేవల. ఏమే సక్కు, బంగారు సక్కు, లేమ్మా 10 అయింది, బంగారు బంగారు. ఎవరు చూడలేదుగా. చూసినా కూడా ఏముంది, అందరిది నాదే పరిస్థితి. నేను చెప్పుకుంటున్నాను, అందరు చెప్పుకోవట్లా అంతే. నా బతికే అంత పాడైంది పెళ్లి చేసుకున్నాక. బాబాయ్ బాబాయ్, ముందు స్వీట్ తిను. ఏం బేటా, ముందు స్వీట్ తినాలంటే. ఎందుకు బేటా స్వీట్? ఏమైనా ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? లేదు బాబాయ్, పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? అందుకన్నా ఈ స్వీట్? బాబాయ్ నీ పెళ్లి చేసుకున్నా, పెళ్లికి ఇంత రియాక్షన్ ఏంటి? పెళ్ళైన ప్రతివాడు పెళ్ళనగానే ఇలాగే రియాక్షన్ ఇస్తాడు బేటా. వద్దు బేటా, కావాలంటే 4 మర్డర్లు చేయి, బెయిల్ మీద బయటికి రావచ్చు. ఏదైనా స్కామ్ చేయి, సామ్ గారిని చెప్పైనా బయటికి తేవచ్చు. కానీ పెళ్లి అనే ఫీల్డ్ వద్దు బేటా. ఈ ఫీల్డ్ లో మగాడు సక్సెస్ అవ్వలేదు బేటా. ఈ ఒక్కసారి నువ్వు ఎంటర్ అయ్యావనుకో తర్వాత బయటికి వెళ్ళలేవు బేటా. నీకు మంచి భవిష్యత్తు ఉంది బేటా, చెప్పేది అర్థం చేసుకో. ఏం మాట్లాడతాను బాబాయ్, ఏదో పెళ్లి చేసుకొని సెటిల్ అయిదాం అనుకుంటుంటే పిచ్చోళ్ళ మాట్లాడుతున్నా, పెళ్ళి అంటున్నావు ఏంటి బేటా? నీకు దండం పెడతాను బేటా, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోక బేటా. బాబాయ్ అంటే పెళ్లి చేసుకున్నాడు ఎవరు గొప్పడు కావట్లేదా? ఎవరయ్యారు? మన దేశ జనాభా ఎంత? 150 కోట్లు. 150 కోట్లలో పెళ్లి చేసుకుని ఎంతమంది గొప్పలు అయ్యారు? ఒకడు సచిన్ అయ్యాడు, ఒకడు షారుఖ్ అయ్యాడు, ఒకడు నాగబాబు అయ్యాడు. నన్ను కూడా కలపకరా, మీతో కలుపుకోండి. ఈ పెళ్ళం అనే వాళ్ళు ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్ లాంటి వాళ్ళు. మనం ఎక్స్పైర్ డేట్ అయిన టాబ్లెట్ వేసుకుంటే ఎంత రియాక్షన్ ఇస్తుందో ఈ ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటే దానికంటే ఎక్కువ రియాక్షన్ ఇస్తారు బేటా. దీనికి మించి ఏం చెప్పలేను బేటా, అర్థం చేసుకోక పెళ్లి చేసుకోక బేటా. బాబాయ్ ఎవడన్నా మంచి పని చేస్తే కోఆపరేషన్ చేయాలి, ఇలా డిస్కరేజ్ చేయాలి చెప్తున్నా. చూసారు నాకు బాబు గారు, పెళ్ళి అంటే మంచి పని అంట. అలాగే ఉంటది. బాబుగాడు ఉడుకు రక్తం ఉన్నాడు కాబట్టి తెలియట్లా, తర్వాత విషయం అంటే ఆ తర్వాత అర్థం అవుతుంది బాబుకి. మామూలుగా ఉండదు బేటా. చూడు అక్కడ నాగబాబు గారి ఎక్స్ప్రెషన్ చూడు బేటా. నువ్వు కావాలంటే ఎవరి శిఖరం ఎక్కువ, నేను వెనకాల ఎక్కుంటే ఎంకరేజ్ చేస్తాను. కావాలంటే నువ్వు సముద్రం మీద, నేను కూడా ఈదుకుంటే ఎంకరేజ్ చేస్తాను. కానీ పెళ్ళి అనేది వద్దు బేటా, ఇది చాలా డేంజర్ ఫీల్డ్ బేటా. ఇది ఏంటి డేంజర్ బాబాయ్? ఏదో నీ పిల్లం టార్చర్ చేస్తుందని చెప్పి లోకం మీద అందరి పిల్లలు టార్చర్ చేస్తారు చెప్పు. చూడు బాబాయ్, నీతో ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. పెళ్లి అద్దన్నందుకన్నా నేను ఇప్పుడు పోయి పెళ్లి చేసుకుంటా, నీ ఎదురుగానే కాపురం పెడతా. నా కాపురాన్ని చూసి నువ్వు కుళ్ళుకొని ఎడవాలి చెప్తున్నా బాబాయ్. బేటా తొందర పడుకు బేటా, ఆడవాళ్ళు ఆరోగ్యానికి హానికరం బేటా. కళ్ళ ముందే ఒక జీవితం నాశనం అయిపోతుంటే గుండె తరుక్కుపోతుంది సార్. ఆ రోజుల్లో మనకు చెప్పేవాళ్ళు లేక మన జీవితాలు సంకనాకిపోయాయి. అనవసరంగా తొందరపడ్డాం. ఆ తొందరపాటు వద్దురా బెట అంటే వినట్లేదు. ఉడుకు రక్తం అనిపిస్తే కానీ తెలియదు, ఏం చేస్తా. ఇక నా పరిస్థితి చూస్తేనే అర్థం చేసుకోండి బెట. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన తాజ్మహల్ రాసిచ్చిన ఇప్పుడు సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా. మనసంత సంతోషమే, ఈ ప్రేమ పులకింత సంతోషమే. ఎంట్రీలోనే డ్యూయట్ సాంగ్ బెట, ఎంట్రీలోనే డ్యూయట్ ఉంటది బెట.
తర్వాత మనకి ఫేతా సాంగే బెట లైఫ్ లాంగ్. నీకు పేదరిక్ సాంగ్ ఉంటది, మాకు కాదు. మాకు లైఫ్ మొత్తం డ్యూయట్ సాంగ్. ఏమంటావు డార్లింగ్? అయినా దరిద్ర ఫేస్లో మనకెందుకు కానీ పద లోపలికి వెళ్దాం. జుమ్ము చెక్క సంతోషమే. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు ముసి, ఒకవైపు పొగ. ఈ కాలుష్యాన్ని అరికట్టే వాళ్ళే లేరా? రచ్చరవి తెరలో చెల్లించుకుంటాడు, భార్య చేతిలో భారీ మూల్యం. డిస్కో. 1వ నెల. ఏమండి 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 ఒక్క ముద్ద తినండి ప్లీజ్. వద్దే నాకు. ఏమండి 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 ఒక్క ముద్ద తినండి. చూసావా భార్య భర్తల ప్రేమ? దీన్నే ఇష్కు కాదులని కూడా అంటారు కొన్ని ఏరియాలలో. అయినా దేనికైనా పెట్టి పుట్టాలే. అయినా వాళ్ళతో మనకెందుకు, ఒక ముద్ద తినండి. ఇంట్లోకి వెళ్ళి తిందామే. మన మీద పడి కొంతమంది కుళ్ళుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దాదా డార్లింగ్ లోపలికి వెళ్దాం. 2వ నెల. వసే 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 ఒక్క ముద్ద తినవే. ఎంతో ఇష్టపడి కష్టపడి చెప్తున్నానా? ప్లీజ్ ప్లీజ్. నవ్వింది చాలు. ఇది కూడా భార్య భర్తల ప్రేమలో ఒక భాగమే. ఏదో అపార్థం చేసుకోనక్కర్లేదు. ఇది తినపోతే నా మీద ఒట్టే ప్లీజ్ చెప్తున్నా. ఒకసారి చెప్పాను తిన్నని ఓ ఒట్టుకొని దొబ్బేస్తావేంటి? ఈజీ ఒక్క ముద్దనే ప్లీజ్. రచ్చరవి చెల్లించుకున్నాడు, భార్య చేతిలో భారీ మూల్యం. 3వ నెల. ఇది కూడా ప్రేమలో భాగమే. తప్పర్థం చేసుకుంటున్నావేమో. రాత్రి నా కాళ్ళు పిసికి పిసికి అది అలసిపోయింది అంతే. నువ్వు డైలాగ్ పిసికి పిసికి చెప్తుంటేనే అర్థం అవుతుంది బెట ఆ కాలు ఎవరు పిసికారనేది. అదేంటో లోకం మీద భార్యను ప్రేమించడం చేసే పని కాదు. భార్య బట్టలు ప్రేమించిన వాడే నిజమైన మొగాడు. రచ్చరవి భార్యకు బానిసై చెల్లించుకుంటున్నాడు, భారీ మూల్యం. 4వ నెల. సారీ బేటా, నేను చూడడం తప్ప ఇంకేం చేయలేదు. దయచేసి నువ్వే నన్ను కాపాడాలి బాబాయ్. నీ కాళ్ళు పట్టుకో బేటా. నా పిచ్చి బేటా. పద్మ ఫ్యూలో ఒకటేసారి ఎంట్రీ బేటా, ఎగ్జిట్ ఉండదు బేటా. మన పరిస్థితి మన ఇద్దరిదేనా? లోకం మీద అందరి ముగ్గులు. లోకం మీద అందరి పరిస్థితి, మగాళ్ళ పరిస్థితి ఇదే బేటా. ఏదో పరువు పోకూడదని చెప్పి ఐరన్ బట్టలు వేసుకొని డిగ్నిటీ గా బయట తిరుగుతున్నారు అంతే. నాగబాబు గారు ప్రశాంతంగా పడుకొని ఎన్ని రోజులు అయిందో అడుగు బేటా. 7 కొండలు ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో అడుగు బేటా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏం లేదు బేటా. వాళ్ళ నీ మొగుడుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒట్టు. లాకెళ్ళు, వాడికి అదే పనిష్మెంట్. కళ్ళ ముందే గిల గిల కొట్టుకున్న పానం మనం ఏం చేయలేం. సాటి మగాలుగా ఎవరు ఏం చేయలేం. ఏమైనా చేసామనుకో వాళ్ళు మన మీద పడతారు. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. స్వార్థాల మధ్యలో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు పెంచే వేళలో. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా. నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. ఇదంతా మీరు చూసిన స్కెట్ ఇస్ ఓన్లీ చమ్మక్ చంద్ర ఇమాజినేషన్ అండి. రియల్ లైఫ్ తో అసలు ఏమి సంబంధం లేదు. ఎవరన్నారు? సో హ్యాపీగా వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇది ఓన్లీ ఫిక్షన్ మాత్రమే. స్మాల్ సజెషన్,
ఫస్ట్ టైం చంద్ర లైఫ్ లో నిజం చెప్పాడు. సార్ ఒకసారి మా నాన్న వచ్చారు, ఆయన లైఫ్ లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి మా అమ్మతో. నాన్న చంద్ర వాళ్ళ నాన్నగారిని ఒక విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన ఇన్ని బాధలు పడి కూడా చంద్రని ఈ పొజిషన్ తీసుకొచ్చారంటే నువ్వు మీ నాన్నగారి రుణపడి ఉండాలి. తనాపరా భేదం లేదు, అంతే. అంతే సార్. నన్ను ఇన్వాల్వ్ చేయకండి. బాగుంది, వెరీ గుడ్. నిజాన్ని చాలా బాగా చెప్పావు, నిర్భయంగా. మరి మీ ఇంటికి వెళ్ళి మిసెస్ తో కూడా జాగ్రత్తగా ఉన్నాను. నా వరకు నేను కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాను. చాలా బాగుంది చంద్ర, అసలు పడి పడి నవ్వాం. చూసే వాళ్ళకి ఎంత కామెడీగా ఉందో. కానీ ఆ వేరియేషన్స్ 1వ నెల 2వ నెల 3వ నెల చాలా సూపర్ గా చూపించారు. కానీ ఫైనలే అంత ఎక్స్ట్రాగా ఎవరు కొట్టరు, చూపులతోనే అంతే. చంద్ర గారు మీరైతే మీ స్టోరీ చూపించారు, ఇప్పుడు మీ నాన్నగారి స్టోరీ విందాం. మా నాన్నగారి స్టోరీ జరిగిందే నేను చూపించాను. నాన్నగారు అంతేనంటారా? కృష్ణవంశీ ఫ్యామిలీ ఆయన సినిమాలోనే చూస్తాం. అలాంటి పెద్ద ఫ్యామిలీతో ఈ స్టేజ్ మీద ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి. నానా నానా ఏంట్రా త్వరగా రానా, నా పెళ్లి చూపులు టైం అయిపోతుంది. వస్తున్నా, డ్రెస్ చేసుకుంటున్నా అక్కడ. పెళ్లి చూపులు నాకా నీకా? నీకే. మరి నువ్వేంటి అంత టూమ్గా రెడీ అయ్యావు? అంటే పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదరా, వెళ్తున్నాం. మంచి కలరింగ్ ఉంటది. ఉంటది. మీ అమ్మ కూడా చనిపోయింది కదరా. చనిపోయింది. చాలా రోజులు అయింది. దేనికి? అదే ప్యాంటు షర్ట్ వేసుకొని బాగా కవర్ చేసావులే, పదా. నువ్వేంటి మంచి హుషారుగా ఉన్నావు? ఫస్ట్ టైం పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా నాన్న, అందుకే కొంచెం హుషారుగా ఉన్నా. ఫస్ట్ టైం అలాగే ఉంటదిరా పెళ్లి చూపులోనే. పెళ్లి చూపులు చూసి 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 బోరు కొట్టి ఆఖరి కాంప్రమైజ్ అయిపోయి రేష్మి లాంటి చేసుకోవాలి తప్పదు. అలా అనద్దు నాన్న. ఏ రేష్మి ఏమనద్దు. రేష్మి ఎప్పటి నుంచో వెయిటింగ్ నా కోసం. నేను ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి. నీ మనసులో ఫీలింగ్స్ కాదు, స్కిట్ లో డైలాగ్ చెప్పు. త్వరపదండి వెళ్దాం. కుటుంబ పెద్దకి నమస్కారం. కుటుంబం పెద్దకి నమస్కారం అండి. మనది ఏ కుటుంబం? ఉమ్మడి కుటుంబం. మన ప్రేమ ఆప్యాయతలు తొక్క తోటకూర చూసి ఒక అమ్మాయి అంటే మన అమ్మాయిని చూడడానికి ఒక ఫ్యామిలీ రాబోతుంది అనమాట. వాళ్ళందరికి మనం ఏం చూపించాలి? ఏం చెప్తున్నారు? ప్రేమ ఆప్యాయతలు చూపించాలి. త్వరగా ఏం చూపించాలి? ప్రేమ. వెరీ గుడ్, వెరీ గుడ్. నాన్న ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చాం, పద. బాబా అంటే ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చామో అని వెళ్ళిపోతున్నాం. కాదండి, ఇది మా కుటుంబమే. ఎవరు మీరు? సూపర్ గారు. మేము సత్రం అనుకున్నామండి చూసేది. కాదండి, ఉమ్మడి కుటుంబం ఇది. చెప్పండి, మనది ఏ కుటుంబం? అప్పుడు ఎప్పుడో గుమ్మడి గారి సినిమాలో చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడాలంటే మీకు 90 ఉంటాయండి. అయితే మా పెద్దనాన్న గారు. పెద్దనాన్న గారు. ఇదిగోండి ఆ పెద్ద కొడుకు. ఓ కొడుకు, నమస్తే. ఈడు పెద్ద కొడుకు. అబ్బో, ఈడు చిన్న కొడుకు. నాన్న కొంచెం హెల్ప్ చేస్తావా? ఇది చిన్న కూతురు. బావగారు మేము 9కి వచ్చాం, ఇప్పుడు 11 అయింది, ఇంకా పరిచయాలతో అయిపోతుంది. అదేంటే నువ్వు అన్నపూర్ణ స్టూడియో చూసారు, రామలక్ష్మి స్టూడియో మా చుట్టాలు చాలా మంది రండి పరిచయం చేస్తాను. ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు గొడవలు విడిపోతున్నారు కదా. అవునండి. ఇంత పెద్ద కుటుంబం ఎలా కలిసి ఉంటున్నారు మీరు? ఏండి, ఆ దేవుడు మాకు ఇచ్చిన ఏకైక ఆస్తి అండి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు. వెళ్ళిపోతాం పద. అదేనండి, అలా వెళ్ళిపోతారండి. ఏంటి తొక్క, నీకున్న వస్తే ప్రేమ అనురాగం, నాకు కట్ట వేస్తావు, ఆప్యాయత అనురాగమా? మాకు 100 కోట్ల వస్తుంది. కూట్ల కూర్చొని మాట్లాడతాను రండి. బావగారు కూర్చోండి. పిల్లడు బాగా షార్ప్ అండి. షార్ప్నర్తో చెక్కాను నిన్నే. చెక్కించుకున్నా. బావగారు ఎంత పెద్ద కుటుంబం ఉంది కదా, మరి అందరూ కలిసే ఉంటాండి.
మరి భోజనం అది కలిసే చేస్తామండి. మరి ఎంత పెద్ద ఇంట్లో ఎన్ని రూమ్లు ఉన్నాయండి? ఒకటే రూమ్ ఉందండి, బెడ్రూమ్. ఒక రూమే? మరి ఎంతమంది కాపురం ఎలా చేస్తారండి? ఏముందండి, ప్రతి ఆదివారం లాటరీ వేసుకుంటామండి. లాటరీ వేసుకుని టోకెన్ ఆవిడ కొట్టి వాళ్ళు లోపలికి వెళ్తాండి, మేము బయట ఉండి దోమలు కొట్టుకుంటామండి. ఏంటన్నా లగ్జరీ బ్రతుకు అని చెప్పిన లాటరీ బ్రతుకు చేస్తావు. రేపు నేను కూడా బయట. అల్లుడు గారు కోపం వచ్చింది. అల్లుడు గారికి కోపం వచ్చింది. అల్లుడు గారు కోపం వచ్చింది. ఇదేంటన్నా కొత్త యాంగిల్లో ఉంది. అమ్మాయిని కొంచెం చూపినండి. అమ్మాయిని తర్వాత పిల్లొచ్చాను, మన బిడ్డ పులి బిడ్డలా వస్తుంది కానీ ఏండి ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడు? నాన్న నా గురించి చెప్పి ఏం చేస్తున్నా? అబ్బాయి సిగ్గుపడుతున్నాడండి. చెప్పండి. సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. అబ్బాయి సాఫ్ట్వేర్ అంట. అబ్బాయి సాఫ్ట్వేర్ అంట. అబ్బాయి సాఫ్ట్వేర్ అంట. సాఫ్ట్వేర్ అంట పెద్ద ఏంటండి ఈ లూపులన్నీ ఎక్కడ మంచి మొత్తం వెళ్ళి సార్ రేపు పొద్దున్న అయితే పెళ్లి చూపులు. నా పెళ్లికి అంతా పెట్టగలేటట్టుంది. పదండి రావణాసుడికి వెళ్దాం. అబ్బో వద్దండి. అమ్మాయిని పిలిపించమంటారా? పిలిపించండి. అమ్మాయి అమ్మాయి రామమ్మా రామమ్మా. పెళ్లికి ముందు తినట్టుంది ఇది. సింబాలిక్ చెప్తుందండి. అమ్మాయి కత్తిలా ఉంది నాన్న. అల్లుడు గారు ఎండబడతారు, తీసుకోండి. అమ్మాయి గురించి చెప్పండి. అమ్మాయి గురించి చెప్పాలంటే ఒకటే మాటలు చెప్పాలండి, తల్లిని పెట్టండి. అలా ఎలా పుట్టిందండి? నువ్వు అలాగే పుట్టారా? అదే నాన్న. నువ్వు పుట్టగా మీ అమ్మ చంపు, నువ్వే తల్లిని పెట్టాయా కదా? అదే నాన్న. అమ్మ చచ్చిపోయిందన్న ఇప్పుడు చెప్పంటావు. అలా చెప్పానా? మీ అమ్మ చచ్చిపోయిందిరా. ఏండి ఇంకో మాట చెప్పాలంటే మా బిడ్డండి ఇంట్లో తల దించుకుంటుందండి, బయట ఎంత తిరిగి వచ్చేంత వరకు ఆ తల దించుకొని వస్తుందండి ఇంటికి. మెండొప్పే మంచి డాక్టర్ చూపించండి. అడిగారు అడిగారు ఎలా మరి కూర్చోండి బాబా. నాన్న నాకు తలనొప్పిగా ఉంది. అడిగా తలనొప్పి చంపేస్తారా బిడ్డనే? నాన్న ఇలా కాదు నాన్న, వీళ్ళందరినీ సైడ్ చేసి అమ్మాయిని పక్క పిలిస్తే ఒక 5 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడతాను నాన్న. ఏదో చెప్పండి. ఏం కావాలి చెప్పండి. ఏలేదు నేను చెప్తే మీరు కొంచెం ముందు రండి. చెప్పండి. మీరు ఎందుకు దూరంగా ఉండండి. చెప్పండి. మా అబ్బాయి కొంచెంసేపు అమ్మాయితో ప్రైవేట్ గా మాట్లాడతారట. అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలంటారు. ఓకేనా? ఓకే. మీ పేరేంటి? అమ్మాయి పేరు ఇలా కాదు కానీ నువ్వు ఎట్రా ఇప్పుడు చెప్పు, నీ వయసు ఎంత? కూర్చోండి. కూర్చోండి. కాదు బాగుందండి. బాగుంది. ఎవరి అబ్బాయి? నాన్న చిట్టి చిట్టి నాన్న. ఆయన చిట్టినాను కదండి మా చిన్నాన్న. కట్న కానుక విషయాలు కొంచెం ఆడుకుంటే వెళ్ళిపోతాం. మాకు పని ఉంది కొంచెం. ఏముందండి, ఇదిగోండి మా కోళ్ళ ఉంది. మా కోళ్ళది 50 ఎకరాల చేపల చెరువు ఉందండి. అవునా? అది రాసిచ్చేద్దండి. మా చిన్న కోళ్ళ ఉందండి ఇక్కడ 20 ఎకరాల మామిడి తోట ఉందండి. అది రాసిచ్చేద్దండి. ఏముందండి? ఏంటి మామగారు ఎవరు రాసిస్తారు? మేము ఎందుకు ఇస్తాం? ఉమ్మడి కుటుంబం అయితే ఉన్నాసి నాకు ఇస్తామంటావా? అలా మాట్లాడతారు. ఉమ్మడి కుటుంబం కదా. ఉమ్మడి కుటుంబం అని చెప్పి సంతలో గుమ్మడికాయలు అమ్మినట్టు ఆస్తంతా అలా తగలెట్టేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలంట? నువ్వు రాసేవే. నీకే రాసిచ్చారు కదా 50 ఎకరాలు. నువ్వే ఇచ్చారు. చూడడానికి ఇద్దరు సెక్సీగా ఉన్నారు. అలా మాట్లాడటం మీరు. నన్ను పట్టుకొని సెక్సీ అంటావా? ఇంతవరకు నా మొగుడే అనలేదు. నువ్వేంట్రా? దీన్ని బట్టి నీకేం అర్థమైంది?
ఎక్కడ పెడితే అక్కడ ఎత్తరాలు చల్లకూడదండి. చెల్లితే ఇలాగే ఉంటది. సురిగాని సుధీర్ అండ్ ఫ్యామిలీ. ఓకే, సో ఈ స్కిట్ గురించి మా జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. ఏంటి రష్మి, ఉమ్మడి కుటుంబంలోకి వెళ్ళాలని ఉందా? నో నో నో. కానీ సుధీర్, నీకు ఇలాంటి ఒక ఉమ్మడి కుటుంబంలో అమ్మాయి దొరకాలని ఆశిస్తున్నాం నేను, రష్మి. మా ఆశీర్వాదాలు. ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా అందరు షేర్ చేసుకుంటారు, అది ముచ్చటగా అనిపించింది. లాస్ట్ లో అదే గొడవగా మారే కొద్దికి అమ్మా అనిపించింది. బాగుంది. నాగబాబు సార్, మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇట్లా ఉంటాయి మర్యాదలు కదా. అవును సార్. చాలరా దేవుడా అన్న కూడా పడేస్తుంటారు, మర్యాదలు చంపేస్తారు అక్కడ. ముందు నిజంగానే కృష్ణ సినిమాలో ఉంటుంది, కళగా ఉంటుంది, ఎక్కువ బ్రైట్ కలర్స్ తోటి అంతా మన సాంప్రదాయాన్ని ఎక్కువ చూపిస్తాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఇంతమంది ఎక్స్ట్రా ఉంటారు అనుకోలేదు. బ్రేకింగ్ న్యూస్, జబర్దస్త్ ఫ్యామిలీ రెండు ముక్కలైంది. ఎందుకైంది, ఎలా అయింది, అసలు ఈ ఫ్యామిలీ విడిపోవడానికి కారణం ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ అదే అభి అనస్టీ. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు. అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు. అదే శుక్రవారం రాత్రి 9:30 గంటలకి జనాలందరూ టీవీ ఎదురుగా కూర్చొని గురువారం రావాల్సిన వాళ్ళంతా శుక్రవారం వస్తున్నారు ఏందబ్బా అని ఆశ్చర్యంగా అవాక్కై చూస్తున్నారు. అప్పుడు ఒక విషయం అర్థమైంది. ఒకటిగా ఉన్న ఒక ఫ్యామిలీని రెండుగా విడదీసి జబర్దస్త్ అని గురువారం ఇంట్లో, శుక్రవారం ఇంట్లో ఎక్స్ట్రా జబర్దస్త్ గా పెట్టిన ఆ దుర్మార్గుడు ఎవరు? ఈ విషయాన్ని తేల్చుకోవడానికే ఈ రోజు ఈ ఫ్యామిలీ ప్రైవేట్ కోర్టుకు మనం వచ్చేసాము, కేసును ఆరంభిస్తున్నాము. హలో హలో హలో, చెక్ చెక్, హలో హలో, ఏకో ఏకో ఏకమ్మా, ఏకో కొంచెం మెచ్చు. ఇది ఆర్కెస్ట్రా కాదు సార్, కోర్టు కేసు. సారీ సారీ, హలో హలో. వాదోపవాదాలు విన్న తర్వాత వసంతం చిత్రం నుంచి గాలి చిరుగాలి. వసంతం చిత్రం ఏంటి సార్, ఇప్పుడు కోర్టులో కేసు జరుగుతుంది సార్, ఫ్యామిలీ కోర్టు ఇది. ఓకే ఓకే, సారీ సారీ. మరి నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ పార్టిసిపెంట్ కాదయ్యా, క్లయింట్, నేను పిలుచుకుంటా. ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు గురువారం నుంచి జబర్దస్త్, శుక్రవారం నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్. ఎవరు మీరు? నా పేరు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏం నాయనా లడ్డు కావాలా? వద్దు, ఆ లడ్డు నువ్వు పెట్టుకో. నువ్వెవరమ్మా? నా పేరు ఎక్స్ట్రా జబర్దస్త్. నీకు 2 లడ్డూలు కావాలా నాయనా? నేను చేసేదే ఎక్స్ట్రా. డింగ్ 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 డింగ్. చేస్తావే, 2 లడ్డులు ఇస్తావు. ఎందుకు ఇయ్యవు? అప్పుడు 20 నెలల నుంచి నా చుట్టూ తిరిగినోడు ఆ బక్కోడు. నువ్వు 2 లడ్డు ఇస్తాను కదా, లడ్డూలలో ఏం కలిపి పెట్టినావో ఏమో, నీ చుట్టూ తిరుగుతాండే. రాత్రి కూడా పడుకునేటప్పుడు ఎక్స్ట్రా 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 అనుకుంటూ పడుకుంటాండే. సవితి, ఏంటే సవితి, 20 నెలల నుంచి నీ దగ్గర పిండుకుంటూనే ఉన్నాడు. ఇంకేముందా నీ దగ్గర పిండుకోవడానికి? నీ దగ్గర పస తగ్గిపోయిందని నా దగ్గరకు వచ్చాడే, ఎక్స్ట్రాగా ఇప్పిస్తానే. ఓ పసగాదే, నువ్వు పసిదానివే. ముందు మురిసినవ్వ పండగ కదా అన్నట్టు. ఇక నువ్వు ఎంత ఎక్స్ట్రా చేస్తావు చూస్తా. అబ్బబ్బో, చింత చచ్చినా కానీ పులుపు చావలేదా నీకు? ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా పెంచుకొని రావడం కాదే, కామెడీ చేయాలనే. ఓ ప్రతిదీ పంచులేసేదే, అదేదో నీ జబర్దస్త్ లో వేసుకోవే, ఎక్స్ట్రాలో నేను వేసుకుంటాగా. ఆపండి 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 ఆపండి. ఇప్పుడు సవతలు చిత్రం నుంచి. సార్ మీకు దండం పెడతాను సార్, ఆగండి సార్, ఇక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కదా. జడ్జెస్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడు మీకు సాక్షులు ఉన్నారా? నాకు సాక్షులు ఉన్నారు. మీకు సాక్షులు ఉన్నారా? నాకు ఉన్నారు. యువర్ ఆనర్, సాక్షులు ఉన్నారంట. ఓకే, నూతన లాయరు కోరిక మేరకు సాక్షి చిత్రం నుంచి. మీకు దండం పెడతా, జడ్జెస్ పర్మిషన్ ఇస్తే సాక్షుల మనోగతాలేంటి, వారి మనోభావాలేంటో నేనే మీకు నిరూపిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఇక్కడ నా సాక్షి వస్తున్నాడు, ధనాదన్ ధనరాజ్. ఓకే, మా నెక్స్ట్ పార్టిసిపెంట్ ధనాదన్ ధనరాజ్ వస్తున్నాడు మీ ముందుకి.
నాగబాబు గారు మీరు బాగున్నారు. రోజా గారు మీరు ఒకప్పుడు బాగుండేవారు, ఇప్పుడు ఇంకా బాగున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ నువ్వు మామూలుగా ఉన్నావు, నేను వచ్చానుగా, జబర్దస్త్ రేటింగ్ బాగా పెరుగుతుంది. చూసారా సార్ వాడికి ఎంత బల్ప్, వచ్చి మీకు నమస్కారం కూడా పెట్టట్లేదు. నీకు కావాల్సింది ఏంది? నమస్కారమే కదా. నేను నా మస్కా ఆల్రెడీ 7 కొండలు కొట్టా. కారం ఇదిగో కారం, నమస్కారం. ఆటో పంచులు ఆపి గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్తాను చెప్పు. అయితే గీత ఎక్కడ? అమ్మా గీత గీత గీత. ప్రమాణం చేస్తున్నా, మసాజ్ చేస్తున్నావారా? మసాజ్ అనే పేరు తీయకండి సార్, మీకు దండం పెడతాను. మాకేదో అవుతుంది. ఇప్పుడు నిజం చెప్పు. మేముంటేనే జబర్దస్త్, మేముంటేనే జబర్దస్త్కి వచ్చే రేటింగు. మేము ఉన్నాం కాబట్టి మీకు విలువ తెలియట్లేదని మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చాం. ఇప్పుడు బయటకు వెళ్ళాక అందుకే మళ్ళీ. హలో యువర్ ఆనర్, దానికే కాదు సాక్షులు నాకు ఉన్నారు. వస్తాడు మా క్లయింట్ కూడా, చెమ్మక్ చంద్ర. ఎంత ఎక్స్ట్రాగా చేస్తాడో చూడండి. నమస్తే సార్. నమస్తే నమస్తే నమస్తే. నా బిందెలో ఉంగరం నేను ధనరాజ్ వేణు అందరం ఒకటే వచ్చాను సార్. వాళ్ళు గురువారం చేస్తే నాకేంటి, శుక్రవారం చేస్తే నాకేంటి సార్? నా చెక్కులు నాకు వస్తున్నాయి కదా సార్, అంతే సార్. థ్యాంక్ యూ సార్, నాకేం పర్లేదు సార్. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఏంద్రా బట్టే బాస్ నిజాలు మాట్లాడుకునేది? నేనేమో కొడుకులే కప్ప నుంచి ఈయనే ఉండాలనా? వీళ్ళేమో సంక్రాంతికి వచ్చిన అల్లుళ్ళ లెక్క వచ్చిపోతా ఉంటే వాళ్ళకు గురువారం ఇచ్చి మాకు శుక్రవారం ఇస్తారా? నా గుణప్పం ఆడికుందిరే, నీకుంది. ఇప్పుడు నా అసలు సాక్షి వస్తున్నాడు, వేణు వండర్స్. మరి మనకు నెక్స్ట్ వచ్చిన పార్టిసిపెంట్ వేణు వేణు వేణు. జబర్దస్తే జీవితం, జబర్దస్తే శాశ్వతం, జబర్దస్తే జీవితం, జబర్దస్తే శాశ్వతం. ఇన్ని రోజుల నుంచి మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాను సార్, మీరు నన్ను మిస్ అయినందుకు. థ్యాంక్ యూ బాబు. నీ టీవీలో మిస్ అయిన వాళ్ళ సంగతి చూసుకో. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే నా తమ్ముళ్ళు సార్ వాళ్ళు. వాళ్ళు ఎదగాలని చెప్పి నేను ఎంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను సార్. అందుకే వాళ్ళ టీం లీడర్లు అయితే నాకు చాలా హ్యాపీ. వేణు వేణు వాస్తవాలు మాట్లాడుకుందాం. గడ్డపార్లు అయినాయి సార్ వాళ్ళకి. నేను వాళ్ళని ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటే వాళ్ళు నన్ను ఎక్కడా లేకుండా చేద్దాం అనుకుంటున్నారు సార్. అందుకే వాళ్ళ గడ్డపార్లు ఇరగొట్టడానికి నేను వచ్చాను సార్. మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నా, థర్స్డే రోజు ఆడుకుంటాను సార్. జబర్దస్త్ జీవితం, జబర్దస్త్ శాశ్వతం. ఎక్స్ట్రా జబర్దస్త్ ఆస్వాదిస్తూ నాగబాబు గారు, రోజా గారు 100 రూపాయలు చదివిస్తున్నారు. ఆపుతావా? దాని క్లయింట్ వచ్చాడు, మరి ఇప్పుడు నా క్లయింట్ కూడా రావాలి కదా. మా సుడిగాలి సుధీర్ వస్తాడు, చూడు. వేణు మీ మీద ఆరోపణలు చేశాడు, మీరు దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? వేనన్న దేవుడు సార్. వేనన్న తీసుకొచ్చినందుకు ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాం. నేను సీనుగాడు వేరే నాకు చాలా రుణపడి ఉంటాం సార్. మాకు బ్లెస్ చేసి పంపించారు సార్. నిజం చెప్పు, నిజం చెప్పు. మేము ఉన్నాం కాబట్టి వేణు స్కిట్లు ఆ మాత్రం జరిగాయి. ఈ సీనుగాడు లేకుండా నేను సీనుగాడు లేకపోతే ఆ వేనన్న లేడు. ఓ వండర్స్ వేణు, ఓ వండర్స్ వేణు, రీ ఎంట్రీ మాకు పెయిన్ అని మేము చెప్పాం సార్. అది మేము సీరియస్ గానే అన్నాం. వాడు కామెడీగా తీసుకుంటే మేము ఏం చేయాలి సార్? అందుకే సార్ మేము థర్స్డే రోజు చేస్తామన్నాం, ఆయన మమ్మల్ని ఫ్రైడే తీసుకొచ్చారు. నో ప్రాబ్లం, మేము చేసి చూపించుకుంటాం. ఫ్రైడే నుంచి గాన కోకిల, సుశీల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడినపాటి అంటారు. ఇప్పుడు ఫ్రైడే చిత్రం అంట. అబ్బో నీకే సాక్షి ఉన్నాడు అనుకుంటున్నావా? ఇప్పుడు నా అసలు సాక్షి వస్తాడే, పిట్ట కొంచెం కూతగానం అన్నట్టు రాకెట్ రాఘవ ఇప్పుడు ఉంటుంది చూడు నీకు. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్ రాకెట్ రాఘవ. రాఘవ ఎక్స్ట్రా జబర్దస్త్ 2 ఉన్నాయి, ఎందులో చేస్తావు? నాకు దేంట్లో ఇచ్చిన ప్రాబ్లం లేదు సార్. నాకు పులిని ఇస్తే పక్కకి వెళ్ళిపోతాను. పులి ఏంటి అర్థం కాలే నాకు. పులికి నాకు మంచి కనెక్షన్ ఉంది సార్. నాకు ఏ స్కిట్ ఎప్పుడు వేసినా పర్లేదు సార్, ఎక్కడ ఇచ్చినా పర్లేదు సార్. నాకు పులిని ఇచ్చేసి వెళ్ళిపోతాను. పులి సౌండ్ ఎక్కడ వస్తుంది సార్? పులి వస్తున్నా చూసారు కదా. వాద ప్రతివాదనలు విన్న తర్వాత మరి గురువారం ఒకరు, శుక్రవారం ఒకరు, ఎవరు ఎప్పుడు చేసినా ఈ ఫ్యామిలీని ఇలా విడదీసి ఉంచుతారా లేకపోతే కలుపుతారా? ఇది జడ్జెస్ కే వదిలేస్తున్నాం. మీరు కలుపుతారా, విడదీస్తారా, కలుపుతారా? వీడి సంగతి ఏంటి? వాడి గురువారం ఇచ్చినా శుక్రవారం ఇచ్చినా పర్లేదు, 11 కంటే ముందు వేసుకుంటే చాలు సార్ వాడిని. చెప్పండి యువర్ ఆనర్, వీళ్ళని విడదీస్తారా, కలుపుతారా? కలుసుందా చిత్రం నుంచి కలిసుంటే కలదు సుఖం కమ్మని. అరే నువ్వు మారవారా రే. మారవా చిత్రం నుంచి. ఒరేయ్
నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. జడ్జెస్ చెప్పండి, మన జబర్దస్త్ ఫ్యామిలీని మీరు మళ్ళీ కలుపుతారా? నాగబాబు సార్ బాగుంది నిజంగా, రెండు కలిపి వాళ్ళని వీళ్ళని ఇచ్చేసి జీవన్ నేను రాముని కలిపి ఎక్స్ట్రా జబర్దస్త్ అనేటువంటి ప్రోగ్రామ్స్ గా మార్చి చాలా బాగా చేసావు, బాగా ఎంటర్టైన్ చేసావు. రోజా గారు, జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు కూడా సూపర్ గా ఉంటాయి. ఎందుకంటే ఆనందంగా ఉండటం ఆయుష్ పెంచడం అంటారు. సో మనం ఎంత నవ్విస్తే ప్రేక్షకులకి అంత ఆరోగ్యం మనం అందించినట్టు. ఓకే మరి పని, నీ వాయిస్ బాగుంది, డైలాగ్ స్టైల్, ఆల్ ద బెస్ట్. చిత్రం సినిమాతో తను కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి మన ఎక్స్ట్రా జబర్దస్త్ లో తన సీన్ ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నాడు సూపర్ శ్రీను. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు. నమస్కారం అండి, నా పేరు సుశీల, వీడి చింటూ నా ఏకైక కొడుకు. నా దిగులంతా వీడి గురించేనండి. చాలా అమాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. అవునవును కరెక్టే. వాడికి అమ్మాయిలంటే చాలా గౌరవం అండి. వాడు పుట్టినప్పటి నుంచి నా మొహం తప్ప అసలు ఇంకో అమ్మాయి మొహమే చూడలేదండి. వీడు మొహం మాత్రమే చూడవు. అంతెందుకండి, స్కూల్లో బ్లాక్ బోర్డే చూసేవాడు కాదు, బ్లాక్ బోర్డు ముందు టీచర్ ఉంటుంది కదా, ఎక్కడ చూడాల్సి వస్తుందని తలదించుకునే పాఠాలు వినేవాడు. వాడికి ఫిగర్ నచ్చుండదు. చింటూ ఏం చేస్తున్నావు అక్కడ? చూడమ్మా రేష్మి ఎలా ఏడిపిస్తుందో. ఎవరిని వదిలిపెట్టవా రేష్మి నువ్వు? చూశారు కదండి ఇంత అమాయకుడు. చెడ్డీలు వేసుకునే దగ్గర నుంచి పాయింట్ వేసుకునే వరకు అన్ని చేశానండి. ఇంకొకటి ఉందండి, వీడి పెళ్లి. అది కాస్త చేసేస్తే మిగిలిన నా శేష జీవితాన్ని ఏ కళ్యాణ్ బాబుతోనో ఏ మహేష్ బాబుతోనో, కాదు కుదరదంటే ఏ నాగబాబు గారితోనో అలా యూరప్ ట్రిప్ కొట్టేస్తాను. ఇచ్చిన ఇంట్రడక్షన్ చాలు, పెళ్లి చూపులు అన్నారు. అసలు అమ్మాయి ఏది? వీడికి పెళ్లి చూపులు కదా. ఏమండి, అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి. చూసావా అమ్మాయికి పెద్దలంటే అంత గౌరవం. నాన్నగారు, అత్తయ్య గారిని చూస్తే చాలా రిచ్ గా ఉన్నారు. మావయ్య గారు ఏంటి రిచ్ గా ఉన్నారు? నేను ఇంట ఆయన్ని కాదమ్మా, వంట ఆయన్ని. పనోడమ్మాయి. అత్తయ్య గారు, మావయ్య గారు రాలేదా? ఇంకెక్కడ మావయ్య గారమ్మా, ఆయన పురిటి నొప్పులు ఉన్నప్పుడే పోయారు. పురుటి నొప్పులా? అవునన్నయ్య గారు. ఏడు పురుటి నొప్పులు? అబ్బాబ్బా చెప్పండి, కన్ఫ్యూజ్ గా ఉంది. ఏందండి దీంట్లో కన్ఫ్యూజన్? నాకు అర్థం కాలేదు. అమ్మగారు పురిటి నొప్పులతో హాస్పిటల్లో చేరారు. అదే హాస్పిటల్లో అయ్యగారు యాక్సిడెంట్ అయ్యి అక్కడే చేరారు. కర్మగాలి వాళ్ళిద్దరికి ఒకటే డాక్టర్. ఇదిగా బిడ్డ కావాలా భర్త కావాలా అన్నాడు. ఆప్షన్ లో అయ్యగారు పైకి వెళ్ళారు, అబ్బాయి గారు మిగిలారు. అప్పుడు చింటూ ఇంతవాడు, వాడిని భుజాన్ని వేసుకొని బతుకు తెరువు కోసం అలా రోడ్డు మీద పడ్డాను. నన్ను చూసే ప్రతి మగాడు గోకాలనే చూసేవాళ్ళు. తర్వాత ఏమైంది అమ్మగారు, ఆటోమేటిక్ గా గోకించుకోవటం అలవాటు అయిపోయిందిరా. ఈ చింటూ గారి జీవితం కోసం నా శరీరాన్ని కొవ్వొత్తిలా కరిగించుకోక తప్పలేదు. ఇదిగో వీళ్ళిద్దరు కొవ్వొత్తిలా కరిగి. అమ్మా, ఏనానా నా చరిత్ర విని నీకు కూడా ఏడుపు వచ్చిందా? ఇదిగా ఈ ఏడుపులు పడబబ్బలు ఆపండి. అదేదో పెళ్లి కార్యక్రమం అన్నారా, చేయొచ్చు కదా. అమ్మా డాన్స్ ఏమన్నొచ్చా? ఎగిరిపోతే ఎంత బాగుందో, ఎగిరిపోతే. ఎగిరిపోయేదానికి పెళ్లి ఎందుకని ఆమెకి? నాకు అమ్మాయి అయితే నచ్చేసిందిరా, మరి నువ్వేమంటావు? అమ్మా నాకు కూడా అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చేసిందమ్మా. అయ్యో సిగ్గుపడకు నాన్న. అమ్మా నీకు మావాడు నచ్చాడా? అమ్మగారు ఒకరికొకరు నచ్చేసారండి, ఇంకేముంది పెళ్లి తంత కానిచ్చేసేయండి. అలాగే రా. అరే ముఖ్యంగా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, అమెరికా నుంచి నా ఫ్రెండ్ వస్తాడు రాబర్ట్, వాడిని మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. అమ్మగారు నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను, మీరు పెళ్లి పనులు చూసుకోండి. ఎవడురా నువ్వా? ఓ మై నేమ్ ఇస్ రాబర్ట్. ఓ అమ్మగారా, రాబర్ట్ అంటండి వచ్చేసాడండి. వీడు నా కొడుకు. ఓ మై సన్. వీడు వాళ్ళ మామయ్య. వీడెవడమ్మా తెల్లగేదలాగా ఉన్నాడు? ముందా పెళ్ళేది కానిచ్చేసేయండి. అవునరా, రండి రండి.
సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు సీను 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 వెల్కమ్ శీను గారు, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. ఫస్ట్ టైం పర్ఫామ్ చేశారు ఈ స్టేజ్ మీద, నర్వస్ గా అనిపించిందా? అంటే టీమ్ లీడర్ గా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం. మరి ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. మళ్ళీ రీ ఎంట్రీయా? జబర్దస్త్ లో చేసి మళ్ళీ చాలా గ్యాప్ ఇచ్చావు కదా? అవును సార్. సో నో ప్రాబ్లం. ఇది ఏదో కొంచెం ఎంటర్టైనింగ్ వెళ్ళినా కూడా ఇంకొంచెం స్టఫ్ లేకపోతే ఇంకొంచెం పంచెస్ కావాలి. నెక్స్ట్ టైం బెటర్ లక్. గుడ్. రోజా గారు, మీ గెటప్ చాలా బాగుంది చిత్రం సీను. అండ్ వేణు గారితో మీరు చేసినప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్కిట్స్ హిట్ అయిన స్కిట్స్, కానీ కంటెంట్ అంత ట్రెడిషనల్ గా లేదు. నెక్స్ట్ టైం కొంచెం ఓకే మేడం. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే వ్యూవర్స్, సో మన ఫస్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ స్పెషల్ ఎపిసోడ్ మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. అయితే నౌ ఇట్స్ టైం టు లుక్ ఎట్ సమ్ ఎక్స్ట్రా స్పెషల్ స్కోర్స్. బాబు బాబు ఆగు. పాప ఆగు. ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ కాబట్టి ఒక ఎక్స్ట్రా ఫన్ ఎలిమెంట్ ఒకటి అనుకున్నాం. మన రోజా గారు టాపిక్ చెప్తారు. ఆ టాపిక్ ని బట్టి ఎవరెవరు రావాలో చెప్తే వాళ్ళు వచ్చి ఒకటే టాపిక్ 5 చేయాలి. ఎవరు ఎక్కువ నవ్విస్తారు వాళ్ళకి మాత్రం 10,000 క్యాష్ ప్రైజ్. ఓకే బాయ్స్, సో ఆర్ యు రెడీ ఫర్ దిస్ ఎక్స్ట్రా స్పెషల్ ఫటాఫట్ ఫన్ రౌండ్? చేద్దాం. మీకేం తక్కువ, మీరు అన్ని తోపులే కదా, వచ్చేయండి. ఓకే సో బాయ్స్, రెడీ? ఓవర్ టు యు జడ్జెస్. టాపిక్ నేను ఇస్తాను, పేర్లు సార్ పిలుస్తారు. ఒక గే డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు ట్రీట్మెంట్ కోసం. సో ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య టాపిక్ కాన్వర్సేషన్? ఇప్పుడు మీరు ఒక 1 minute లో చేయొచ్చు. చంద్ర, చంద్ర గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. డాక్టర్ గారండి, ఏదండి ఒళ్ళంతా అదోలాగా అయిపోతుందండి. ఒళ్ళంతా అదోలాగా అయిపోతుంది. ఏదోలా? చాలా బాధలాగా ఉందండి. అవునండి. ఎప్పటి నుంచి? మసాజ్ చేస్తున్నారేటండి? నా దగ్గర ఇంజెక్షన్ ఉండదు, ఇప్పుడు మసాజ్. మీది ఏ ట్రీట్మెంట్ అండి? నువ్వు ఆయుర్వేదిక్ గురించి ఉన్నావా? విన్నానండి. హోమియోపతి గురించి ఉన్నావా? విన్నానండి. నా గురించి ఉన్నావా? మీ గురించి అండి. అంటే అది విన్నావు. నీకు అర్థమైందని నాకు అర్థమైంది, కానీ క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నావు దొంగ. కడుపులో కొంచెం నొప్పి వస్తున్నట్టు కనిపిస్తుందండి. ఎప్పటి నుంచి? అంటే అది లాస్ట్ ఒక 2 months నుంచి నొప్పి వస్తుంది. 2 months నుంచా? ఎక్కడ? అంటే మీరు ఎక్కడ ఉంటారండి? మీరు? నువ్వు ఎక్కడ ఉంటావు? నేను ఇందిరానగర్లో ఉంటానండి. నేను జూబ్లీహిల్స్. అక్కడికి నేను సచిన రానండి బాబు. దొంగ, అర్థమైందని నాకు అర్థమైంది, క్లారిటీ కోసం ఎదురు చూశాడు దొంగ. నీ హోమియోపతి ట్రీట్మెంట్ నచ్చలా? రోజా గారు, నెక్స్ట్ సిచ్యువేషన్ ఇస్ ఒక గే డాన్స్ మాస్టర్, అతని దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి ఒక పార్టిసిపెంట్ వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. నాగ్ బాబు సార్. సుధీర్ రా. ఓకే సుధీర్, సో టైం స్టార్ట్స్ నౌ. ఏం కావాలి? డాన్స్ కావాలి. డాన్స్ నేర్చుకోవడానికి వచ్చావు? అవునండి. ఫస్ట్ డాన్స్ కి వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? డాన్స్ చేయాలి. మాస్టర్ కి నమస్కారం పెట్టాలి. అలా కాదు, హగ్. అంటే నీకు నడుము నొప్పి ఉందేమో, ముందు సెట్ చేస్తున్నా మొత్తం. నేర్పిస్తారండి? ముందు కళ్ళు మూసుకో, ఊపిరి పీల్చు, నా వైపు తిరుగు, కొంచెం దగ్గర, ఇంకొంచెం దగ్గర, ఇంకో. ఏంటండి? జుమ్మంది నాదం. ఈ చేతులు లేపు. లేపానండి. ఏంటండి ఎలా నొక్కుతున్నారు అసలు? రెండో జుమ్మంది నాదం. ఇంకేమైనా ఉన్నాయి స్టెప్లు అండి?
కనబడిందా? లేదండి. ఇవాళకి చాలు, రేపు వద్దామా? వెళ్ళు. సరోజా గారు నెక్స్ట్ టాపిక్ వచ్చి ఒక గేమ్ మసాజ్ సెంటర్ పెట్టుకున్నాడు. ఒక కస్టమర్ వచ్చారు. సో వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? అండ్ ఈ అమేజింగ్ పర్ఫార్మెన్స్ చేయడానికి రాబోతున్నారు శంకర్. Shakalaka Shankar, your time starts now. మసాజ్ ఆయన లేడా? మసాజ్ చేసి ఆయన ఎవరో మసాజ్ చేసి ఆయన లేడా? ఎవరు మసాజ్ ఆయన? ఏ మీరు చేయలేమట మసాజ్ చేయలేమట? చేస్తావా లేదా? ఆ లైట్ పైన చూడండి. ఏం చేస్తున్నావు నువ్వు? మసాజ్ చేస్తున్నావు. ఏం చేస్తావు? మసాజ్ ఇలా కూడా చేస్తారా? సరోజా గారు నెక్స్ట్ టాపిక్. సేల్స్ మ్యాన్ వచ్చి గే. సో అతను వెళ్ళి కస్టమర్ దగ్గర ఎలా మాట్లాడతారు? అవి దా దా దా. అద్రే అభి, your time starts now. టమాటా ఆలు, బెండకాయలు, సొరకాయలు, టమాటాలు. ఎవరిని ఉంటే కొనొచ్చబ్బా అందరే. ఏం చేస్తున్నారా? ఏమ్మా ఇట్రా, ఏమవుతున్నావు? బెండకాయలు ఉన్నాయి, సొరకాయలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, టమాటా కాయలు ఉన్నాయి. అబ్బా ఇది కొంటలే. టమాటాలు, బెండకాయలు, వంకాయలు, సొరకాయలు ఎవరైనా ఉంటే కొనండి. రండి రే నా బట్ల రండి. వంకాయలు ఉన్నాయా? వంకాయలు ఉన్నాయి. సరోజా గారు ద ఫైనల్ గ్రాండ్ టాపిక్. సపోజ్ ఒక గే అన్నపూర్ణ స్టూడియో అడ్రస్ ఎవరినైనా అడగాలి అంటే ఎలా అడుగుతారు? నాగబాబు సార్ బై డిఫాల్ట్. సీను, సూపర్ సీను. సూపర్ శ్రీను, your time starts now. అడ్రస్ చెప్పు. ఏం చెప్పాలి? ఈ అడ్రస్ పొద్దు నుంచి దొరకట్లేదు. అడ్రస్ అనగానే డ్రెస్ టైట్ అయిపోయింది రాజా. ఈ అడ్రస్ కావాలంతే కదా? ఇలా పట్టుకో. ఇప్పుడు ఈ జబర్దస్త్ సెట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా బయటికి వెళ్ళు. అలా బయటికి వెళ్ళి గేట్ వస్తుంది. గేట్ నుంచి ఒక 8 feet రోడ్ వస్తుంది. ఆ రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళు. ఆగు, నీకు అడ్రస్ చెప్పాలా వద్దా? అడ్రస్ కావాలి. 8 feet రోడ్ నుంచి 12 feet మెయిన్ రోడ్ వస్తుంది. ఆ మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళు. ఒక అప్పు వస్తుంది, అప్పెక్కి దిగు. అలాగే స్ట్రైట్ గా వెళ్ళు. ఒక చిన్న చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా నుంచి స్ట్రైట్ గా వెళ్ళు. ఒక ఆగు. So judges, ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ గోస్ టు. సో ద విన్నర్ ఇస్ సూపర్ శ్రీను. కంగ్రాచులేషన్స్ శ్రీను గారు, మీరు గెలుచుకున్నారు 10,000 రూపీస్. సో జడ్జెస్, ఫస్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో మీరు స్కోర్స్ ఇవ్వబోతున్నారు. సో లెట్స్ స్టార్ట్ విత్ సుడిగాలి సుధీర్. రోజా గారు, అద్రే అభి, శకలక శంకర్ అండ్ టీమ్, చమ్మక్ చంద్ర అండ్ టీమ్, సూపర్ శ్రీను అండ్ టీమ్. So judges, first extra Zabardast lo performer of the day goes to Chamak Chandra. The first Roja garu Super Shrinu ki ఇవ్వబోతున్నారు
గెలుచుకుంటున్నారు 10,000 rupees for ఫటాఫట్ ఫన్ రౌండ్. And congratulations to Chamak Chandra and team. మీరు గెలుచుకుంటున్నారు 10,000 rupees from Durganei. సినిమా సువిత మామా So Chamak Chandra and team, మీ పోస్టర్ ఆఫ్ ద డే తో స్టాంప్ వేయడానికి రెడీయా? ఓకే వ్యూవర్స్, సో మన ఫస్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ని బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే సేమ్ టైం 9:30 గుర్తుపెట్టుకోండి. Until then, good night, bye bye, take care, we all love you.